పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, చీకట మన్నైన వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. జగదుత్పత్తి దారి, చీకట మన్నైన వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. దేవునికి స్తోత్రం. పనికి రాని పాత్రనని పారవేయకుమా, వంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ క్రియకులు పొగడుచుందా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ విధంగా ఈ పరిశుద్ధ దినంలో మనందరం కూడా చేరుకొని దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. భయంకరమైన పరిస్థితుల్లో నుండి మనం కొన్ని వారాల నుండి వెళుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ దేవుడు తన కనికరాన్ని మన పట్ల చూపించాడు అనడానికి నిదర్శనం మనం ఇంకా సజీవులంగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో కొంత దేవుని నామాన్ని కనపరచడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థనతో ఈ ఆరాధనా క్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి మీరున్నటువంటి స్థలాల్లో మీరందరూ కూడా మీరు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకొని మనము మన ఆరాధన క్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవిస్తారు అందరూ కూడా. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘననామానికి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించారు,
ఇంతవరకు నాయన మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి నీ నామాన్ని స్తుతించి గణపరచడానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. సజీవులే కదా మిమ్మలను స్తుతించేది. ఇదిగో ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తూ ఉన్నానని భక్తులు ప్రకటించినట్లు సజీవంగా ఉన్న మేమయ్యా మరొకసారి నీ పాదాలను ఆశ్రయిస్తూ ఉండగా నీ కనికరాన్ని కోరుతూ ఉన్నాం. మహిమకరముగా ఇంతవరకు మమ్మలను ముందుకు నడిపించారు. అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు. ఇదిగో నాయన, ఒక భయంకరమైనటువంటి కాలములో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా జీవిత గమనాలను మీరు ఎరిగి ఉన్నారు. మీ చిత్తానికి మమ్మలను అప్పగిస్తూ ఉండగా మీ చిత్తములో మా పట్ల ఏ విధమైన ప్రణాళికను కలిగి ఉన్నారో దానికి అనుకూలమైన జీవితాన్ని మేము కలిగి క్రమబద్ధమైన అనుభవంలో నడవడానికి కృపను చూపించమని ప్రారంభిస్తున్న ప్రార్థన ఆరాధన క్రమంతటిని ఆశీర్వాదకరంగా జరిగించమని, ఎంతమంది బిడ్డలు ఆరాధనలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, విడనాడుకు నీ బలమైన హస్తమును బిడ్డలకు తోడుగా ఉంచమని, అన్ని విషయాల్లో మీ కాపుదలనిచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. కొన్ని పాటలు పాడుకుందాం, 1 లేదా 2 సమయాన్ని బట్టి పాడుకొని ప్రభునామాన్ని స్తుతించి గణపరచడానికి మనలను మనం సిద్ధపరచుకుందాం. నాతో కూడా పాట వచ్చిన వారు కలిసి మీరు ఏకీభవించాలని ప్రేమతో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఒక పాట పాడుతూ ప్రభునామాన్ని మనం గణపరుచుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. వేరే స్థలాల్లో ఉన్న చప్పట్లు కొడుతూ పాట వస్తే నాతో కూడా కలిసి పాడుతూ ఏకీభవించాలని మనం చేస్తూ ఉన్నాం. Praise the Lord. Hallelujah. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను.
ఆమేన్. మీరే స్థలాల్లో ఉన్నా కానీ దయచేసి పాడుతూ నాతో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. ఆమేన్. సాటి లేని ప్రభువును స్తుతిద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధించాలి. నాకు కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఏకీభవిస్తూ పాడుతూ స్తుతించండి అందరూ కూడా. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేదిల్చు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. యేసయ్యా స్తుతిద్దాం అందరం. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేదిల్చు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నే పాడినా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. Praise the Lord. Hallelujah. మేఘములలో నీటిని దాచి, సముద్రములలో మార్గము చూపి, మట్టి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. యేసయ్యా మేఘములలో నీటిని దాచి,
సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నిలిపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజంగా ప్రభు మన జీవితాల్లో చేసిన మేలు, ఆశ్చర్యకార్యాలు, ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎన్నోసార్లు ఏ విధమైన పరిస్థితుల్లో నుండి ప్రభు మనల్ని కాపాడి తప్పించి విడిపించాడు. అవమానాలు కానీ, ప్రమాదాలు కానీ, ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కుమిలిన సందర్భాలు కానీ మన జీవితంలో ఎన్నో ఉంటాయి. వాటన్నిటిలో నుండి ప్రభు మనలను దాటించి నడిపించి తీసుకుని వచ్చిన విధానాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ఎంత స్తుతించిన దేవుణ్ణి, ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ఏదో చిన్న శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఓకే రైట్. కరెంట్ పోయింది, అయినా కానీ మనం ముందుకు సాగిపోదాం. నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయా అన్నది ఒకసారి చెప్పండి. నా మాటలు వినిపిస్తున్నాయా మీకు? మీరు వినిపిస్తున్నాయంటే నేను కంటిన్యూ అవుతాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా మాటలు వినిపిస్తున్నాయి అన్నోళ్ళు ఒకసారి మీరు కింద చెప్తే ముందుకు వెళ్దాం. కదలకుండా పెట్టాలి. కదిలి చిలుకు మొత్తం కనిపించే.
ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. కరెంట్ మరలా వచ్చింది. దయచేసి నేను ఏమైనా మాట్లాడుతున్నప్పుడు సంఘస్థులైన వారు లేకపోతే ఇంకా ఆత్మీయులు దయచేసి మీరు స్పందించండి నా మాటలకు. అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమిచ్చినా ప్రభు రుణాన్ని మనం తీరవలేమని అర్థమవుతుంది. అయినా కానీ కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మనం గతించిన దినాల్లో మనకు ప్రభు జరిగించిన మేళ్లను మర్చిపోయి మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని కొంచెం కిందకి దించుకొని స్థాయిని మాట్లాడుతూ ఉంటాం. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఇద్దరు వ్యక్తులు కన్యాకుమారి చూడడానికి వెళదాం అనుకున్నారంట. ఎందుకంటే అక్కడ ఉదయకాల సమయం సూర్యోదయం బాగా అవుతుంది. ఆ సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో ఆ సీనరీ అనేటువంటిది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో దాన్ని చూడాలి అని ఆశపడతారు. కాబట్టి మనం వెళదామని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు అనుకున్నారంట. అనుకుని వారు బయలుదేరారు. వారు ఉన్నటువంటి ప్రాంతం నుండి ఆ కన్యాకుమారి అనేటువంటిది ఒక 3 గంటల ప్రయాణం. 3 గంటల ప్రయాణం. అయితే 3 గంటల ప్రయాణం చేయడానికి వాళ్ళు సిద్ధపడిపోయి వారికి కావలసినటువంటి సామాగ్రి అంతా సమకూర్చుకొని బయలుదేరారంట. వెళుతూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నారు. ఒక కారులో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఆ కన్యాకుమారి ఎలా ఉంటుందో అని వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకొని ఊహించుకోవడం మొదలు పెట్టారు. 3 గంటల ప్రయాణం ముగిసింది. వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఉదయకాల సమయంలోనే ఆ ప్రాంతానికి వాళ్ళు చేరుకున్నారు. ఇక సూర్య ఉదయం కోసం ఎదురు చూస్తున్నారు. సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వారు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సూర్యోదయం కావడంలా, అంటే సూర్యోదయం అవుతుంది కానీ వారు ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అక్కడికి వచ్చారో, ఏ విధమైన ఆలోచనలు పెట్టుకొని అక్కడికి వచ్చారో వారి ఆలోచనకు తగినట్లుగా అక్కడ జరగడంలా, వారి ఆలోచనకు తగినట్లుగా అక్కడ సీనరీ వాళ్ళకి కనబడ్డంలా. చూస్తున్నారు, ఇంకా అలా అవుతుందేమో, ఇంకా అలా అవుతుందేమో, ఇంకా అలా అవుతుందేమో, ఇంకా అలా అవుతుందేమో. ఎంతసేపు చూసినా కానీ ఆ సూర్యోదయం అనేటువంటిది వీరు ఏదైతే ఊహించుకున్నారో ఆ ఊహకు తగినట్లు అది జరగడంలా. ఎప్పుడైతే జరగలేదో వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా దిగాలు పడిపోయాడు, చాలా నీరసించిపోయాడు. తిరిగి ప్రయాణమై వారి ప్రదేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని బయలుదేరి వెళ్తున్నారు. వాళ్ళల్లో ఒకడు నార్మల్గా ఉన్నాడు కానీ ఒక వ్యక్తి మాత్రం చాలా దిగులుగా కూర్చున్నాడు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరు స్నేహితులలో ఒక స్నేహితుడు అడిగాడంట, ఏంట్రా అంత దిగులుగా కూర్చున్నావు? వీడు చెప్తున్నాడంట, ఏం నీకు లేదా దిగులు, నీకు లేదా బాధ? అసలు మనం ఏమనుకుని వచ్చామురా ఇక్కడికి? మనం ఏం చూద్దాం అనుకుని వచ్చాము? ఈ కన్యాకుమారి అంటే సూర్యుడు ఉదయించడానికి చాలా మంచి ప్రదేశం కదా ఇది. ఇక్కడ సూర్యోదయం చాలా బాగుంటుందని ఆశతో కదా మన ఇద్దరు వచ్చింది. దిగులుగా కూర్చున్నామని నన్ను అడుగుతున్నావు? మనం ఎలాగునైతే అనుకున్నామో అలాగున జరిగిందా? ఇక్కడ జరగలేదు కదా. జరగనప్పుడు దిగులుగా ఉండక మరి ఎలా ఉంటుంది? నాకు దిగులుగానే
ఉంది. ఏం నీకు దిగులు లేదా అని చెప్పేసి ఒక వ్యక్తి మరొక వ్యక్తితో అన్నాడు. అనగానే ఈ రెండో వ్యక్తి మాట్లాడుతూ అంటాడంట, నాకు దిగులు లేదు, నేను చాలా సంతోషంగానే ఉన్నాను. ఏం నీ సంతోషానికి కారణం ఏంటి? అసలు మనం వచ్చింది కన్యాకుమారిలో సూర్యోదయం బాగుంటుందో చూద్దామని వచ్చాం కదా. మనం అనుకున్నట్టు అక్కడ సూర్యోదయం జరగలేదు కదా. ఎలాగో మరి నీకు సంతోషంగా ఉంది, నీకు కొంచెం కూడా బాధ లేదా అని అడిగినటువంటి ఆ మాటకు రెండో వాడు సమాధానం చెప్తున్నాడంట, రై కన్యాకుమారిలో సూర్యోదయం బాగుంటుందని చూద్దామని ఇద్దరం కలిసి బయలుదేరాం. అయితే నువ్వు అది జరగలేదు సరిగా అని బాధపడుతున్నావు. నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ విధంగా అక్కడ పరిస్థితి జరగలేదని బాధపడుతున్నావు. కానీ నేను బయలుదేరినప్పటి నుండి, మనం ఏ స్థలము నుండి అయితే బయలుదేరామో అప్పటి నుండి ఇప్పటి వరకు మనము దాటుకుంటూ వస్తున్నటువంటి ప్రతి సీనరీని, మనము దాటుకొస్తూ వస్తున్నటువంటి ప్రతి చెట్టును, మనము దాటుకుంటూ వస్తున్నటువంటి ప్రతి కొండను, మనము దాటుకుంటూ వస్తున్నటువంటి ప్రతి సెలయేటిని చూస్తూ ఆ సంతోషాన్ని నేను అనుభవిస్తూ వచ్చాను, నేను ఎంజాయ్ చేస్తూ వచ్చాను. బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏమేమి జరుగుతూ ఉన్నాయో, ఏమేమి నా కంటికి కనబడుతూ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా చూస్తూ నాలో నేను సంతోషపడుతూ వచ్చాను అని చెప్పేసి వాడు సమాధానం చెప్పాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, చాలా అనుకుంటాం, ఎన్నో ఆశపడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నటువంటివి జరగనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏదైతే కోరుకున్నామో అది జరగకుండా ఆగినటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ ఒక్క సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది కృంగిపోతూ ఉంటారు, చాలా మంది బలహీన పడిపోతూ ఉంటారు, చాలా మంది దిగులు పడిపోతూ ఉంటారు. ఇది జరగలేదే, ఇది జరగలేదే, అసలు ఇది జరిగిద్ది అనుకున్నానే, ఇది జరగలేదే, ఇది అయితే బాగుంటుంది అనుకున్నానే, ఇది అవ్వలేదే, అక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకున్నాను, నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, ఈ కార్యం నా కుటుంబంలో అయితే చాలా బాగుంటుంది అనుకున్నాను, హ్యాపీగా గడపచ్చు అనుకున్నాను, కానీ ఇది అవ్వలేదే అని దేని మీద అయితే దృష్టి పెట్టుకుంటారో అది అవ్వలేదని ఆలోచన చేస్తారు. కానీ ఇదిగో దానికంటే ముందు దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో మేలులు, ఎన్నో సూచక క్రియలు మన పట్ల జరిగించాడు. వాటిని చాలాసార్లు మనం తలంచం, చాలాసార్లు వాటిని జ్ఞాపకం చేసుకోం. ఏదైతే మనకు జరగదో, ఏదైతే అనుకున్నటువంటిది కాలేదో దాని మీదే మనం ఫోకస్ అంతా చేస్తాం. అంటే మనలో నెగిటివ్ యాంగిల్ అనేటువంటిది ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది. చేసిన మేలంతా మర్చిపోతాం. ఒక్కోసారి ఏదైనా మన ఫ్రెండ్స్ కానీ, మన స్నేహితులు కానీ, లేకపోతే మన బంధువులు, మన ఇరుగు పొరుగు గారు కానీ ఏదైనా సహాయం అడిగితే ఆ సహాయాన్ని చేయలేకపోతే, ఆ చేయలేకపోయిన సహాయాన్నే మనము గుర్తు పెట్టుకొని దాంట్లో నెగిటివ్ని తీసుకుంటాం. కానీ అప్పటి వరకు పొందుకున్నటువంటి మేలులను ఆలోచించేటువంటి స్థితి మనకు ఉండదు. కొన్నిసార్లు పొందుకున్న మేలును మర్చిపోతాం. ఏదైతే జరగలేదో దాన్ని మాత్రమే గుర్తు పెట్టుకొని దాన్ని మాత్రమే హైలైట్ చేస్తాం. ఇది ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రము మేలుకరమైనటువంటిది కాదు అనే విషయాన్ని నేను ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు మహారాజు గారు మాట్లాడుతూ అంటాడు కదా, అయ్యా నీవు నాకు చేసిన మేళ్ళన్నిటికీ ఏమిచ్చి నేను రుణము చెల్లించగలను, ఏమిచ్చి రుణము నేను తీర్వగలను? ఎందుకంటే అన్ని అద్భుతాలు, అన్ని ఆశ్చర్యకార్యాలు దావీదుకు చూపిన శాశ్వతమైనటువంటి కృపని దేవుడు ఎందుకు సంబోధించాడో తెలుసా? దావీదు మహారాజు దేవుని దగ్గర నుంచి ఎన్నో మేళ్లు పొందుకున్నాడు. కొన్నిసార్లు ఆయన చేసినటువంటి, దావీదు గారు చేసినటువంటి అతిక్రమాలను
తప్పిదాలను బట్టి దేవుని దగ్గర నుంచి శిక్షను కూడా అనుభవించాడు. శిక్ష అనుభవించినంత మాత్రాన నాకు శిక్ష వచ్చిందని చెప్పేసి ప్రక్కకు పోలేదు, కానీ తిరిగి క్షమాపణ పొందుకునేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు ఆయన. తిరిగి క్షమాపణ పొందుకునేంత వరకు పట్టు విడవకుండా ప్రార్థన చేస్తూనే వచ్చాడు. ఒక పాయింట్ని చూసి దాన్ని నెగిటివ్గా తీసుకొని, ఇదిగో నా జీవితంలో ఇది జరిగింది, నేను ప్రార్థన చేస్తున్నా కానీ ఇది జరిగిందని ప్రక్కకు తొలగిపోలేదు, కానీ దీనికంటే ముందు ఎన్నో అద్భుతాలు నా దేవుడు నా పట్ల జరిగించాడు. ఇది కృతజ్ఞత. ఇది కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భక్తి. దేవుడు దీన్నే కోరుకుంటున్నాడు ఒక వ్యక్తి దగ్గర నుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు కృతజ్ఞత లేనటువంటి వారు ఎంతో మంది కూలిపోతూ ఉన్నారు, వేల కొలదిగా. అందుకని యేసన్న గారు పాట రాస్తూ ఆ పాట పాడుతూ అంటాడు కదా, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము ఆనంద. ఎప్పుడు ఆనంద యాత్ర అండి? కృతజ్ఞత కలిగి జీవిస్తూ 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 ఉంటే మన జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి మేలు మన కొరకు ప్రభు దాచిపెట్టే ఉంచాడు, ఉంచుతాడు అని నువ్వు నమ్మితే నిశ్చయముగా దానిని నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ కూడా దగ్గరగా చెప్తారా? హల్లెలూయా. నిజంగా ఇలాంటి విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం మనం ఉన్నటువంటి జీవన విధానాలు అందరినీ కలవరబెట్టేస్తున్నాయి, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, కొంతమందిని ఆలోచింపజేస్తున్నాయి, కొంతమందిని భయపెడుతున్నాయి, కొంతమందిని కలవర పెడుతున్నాయి, కొంతమందిని ఆందోళనకు గురి చేస్తున్నాయి, కొంతమందిని ఆలోచింపజేస్తున్నాయి. ఈ కలవరాన్ని, ఈ ఆందోళన, ఈ బాధను, ఈ దిగులును ప్రక్కన పెట్టివేసి ఒక్క నిమిషం నువ్వు ఆలోచన పూర్వకమైన ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధ గ్రంథములో ఒక కుటుంబం, మనందరికీ తెలిసినటువంటి కుటుంబం, మనందరికీ తెలిసినటువంటి ఒక కుటుంబం, రూతు గ్రంథం ప్రారంభ అధ్యాయంలో ఒక కుటుంబం మనకు కనబడతా ఉంటది. నయోమి, ఆమె భర్త అయినటువంటి ఎలిమెలెకు ఇద్దరు కుమారులు కిల్యోను, మహులోను అనబడినటువంటి వారు యూదా బెత్లెహేములో చక్కగా జీవిస్తున్నటువంటి దినాలవి. దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని కృపను పొందుకుంటూ, దేవుని కాపుదలను పొందుకుంటూ వారు చక్కగా దేవునిలో ఎదుగుతున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన కుటుంబం అది. ప్రార్థించినప్పుడల్లా ప్రభు వారికి జవాబు అనుగ్రహిస్తున్నటువంటి రోజులు. ఏ విధమైనటువంటి కరువు లేకుండా, కష్టం లేకుండా హ్యాపీగా కుటుంబం అంతా ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్టు మంచిగా చక్కగా హ్యాపీగా ఆ కుటుంబ వ్యవస్థ సాగిపోతున్నటువంటి దినాలు అవి. ఇక ఏ బాధ లేదు, ఏ దిగులు లేదు, ఏ కష్టం లేదు, చక్కగా సంతోషంగా ఈ విధంగా మనం ముందుకు సాగిపోవడమే అది వారు ఒకరికొకరు చెప్పుకుంటున్నటువంటి రోజులు అవి. దేవుడు చేసినటువంటి మేలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ గడుపుతున్నటువంటి దినాలలో అడుక్కోని విధంగా అకస్మాత్తుగా ఒక కరువు వచ్చి పడింది యూదా బెత్లెహేము మీదకి. యూదా బెత్లెహేము అనగా యూదా స్తుతి, బెత్లెహేము అనగా రొట్టెల గృహము, సమృద్ధి అని అర్థం. వినండి, చాలా క్లుప్తంగానే ఈ దినం నా మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనకు అవసరమైన మాటల వరకే మాట్లాడతాం. స్తుతిస్తూ సమృద్ధిని అనుభవించేటువంటి ప్లేస్ యూదా బెత్లెహేము.
రొట్టెల గృహం, సమృద్ధికి నిలయం, ఆహారానికి పెట్టింది పేరు. ఆ ప్రాంతంలో అనుకోని రీతిగా ఒకరోజు ఒక కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు కుటుంబం అంతా కూడా ఇబ్బందుల్లోనికి నెట్టబడుతుంది. ఇప్పుడు మనకి ఎలాగో ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్, ప్రజలందరూ కూడా ఆకలికి అలపటించిపోతున్నారు. లాభం చేసుకునేవాడు లాభం చేసుకోవడం, దోచుకునేవాడు దోచుకోవడం, సంపాదించుకునేవాడు సంపాదించుకోవడం, కూడబెట్టుకునేవాడు కూడబెట్టుకోవడం, దాచిపెట్టుకునేవాడు దాచిపెట్టుకోవడం, పంచిపెట్టేవాళ్ళు పంచిపెట్టడం. క్రీస్తు ప్రేమను బట్టి మీరందరూ కూడా పంచిపెట్టేవారి జాబితాలో ఉండాలని నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి పనులు వాళ్ళే అన్నమాట, ఎవరి వ్యాపారాలు వాళ్ళే. దాచుకునేవాడు దోచుకునేవాడు, కూడబెట్టుకునేవాడు, పంచిపెట్టేటువంటి వాడు. ఈ పరిస్థితిలో గందరగోళమైనటువంటి స్థితిలో ఇప్పుడు ప్రజెంట్ మన వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో, కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథములో ఒక కుటుంబానికి కూడా సమస్య వచ్చింది, ఒక కుటుంబానికి కూడా పరిస్థితి వచ్చింది. అల్లాడిపోతున్నారు ప్రజలు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలాంటి సమయాల్లో దేవుణ్ణి నమ్ముకొని ప్రభువునే ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు చేయవలసినటువంటి పనేంటి? ఈరోజు చాలా మందిని కలవర పెట్టేస్తుంది దేవుని బిడ్డలను సహితం ఈ వైరస్, ఈ మహమ్మారి. ఆలోచన శక్తిని కోల్పోయే విధంగా చేస్తుంది, ఆత్మీయ స్థితిని దిగజారుస్తూ ఉంది. ప్రార్థించేవారు వారి వారి అనుభవాలను బట్టి మరి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఆ ఉన్న కొద్ది ప్రార్థన కూడా పోగొట్టుకొని ఇళ్ల దగ్గర సెటిల్ అయిపోయి ఆ టీవీ చూస్తా, లేకపోతే ఇంకేదో కాలక్షేపం చేస్తా, ఇంకేదో ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా, వ్యర్థమైనటువంటి మాటలతో కాలక్షేపం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ప్రభువా ఈ వైరస్ని మా దేశం నుండి తొలగించయ్యా అని దీవారాత్రులు కన్నీటితో దేవుని పాదాలు కడుగుతున్నటువంటి వారు లేకపోలేదు. ఏ విధమైన భారం బాధ్యత లేకుండా ఏదో ఒక ముద్ద తింటున్నాం, పడుకుంటున్నాం, బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఏదో ఇస్తుంది తింటున్నాం తీసుకుంటున్నాం అనుకొని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు ఈ దినాల్లో. అయితే ఒక క్రైస్తవుని విధేంటి ఈ సమయంలో? ఒక క్రైస్తవుని బాధ్యత ఏంటది? వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయాలి? వాళ్ళు ఏమి చేశారు, మనం ఏమి చేయకూడదు అన్నటువంటి విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తాను. దేవుని దగ్గర నుంచి సంతోషం వచ్చినప్పుడు ఎంతో చక్కగా అనుభవిస్తాం, కానీ కొన్ని సమయాల్లో ప్రభు దగ్గర నుంచి పరీక్ష వస్తుందనేటువంటి విషయం మీకు గుర్తుందా? దేవుని దగ్గర నుంచి అధికమైన మేలులు, సంతోషం, ఆశీర్వాదాన్నే అనుభవించడం అలవాటైపోయినటువంటి వారికి దేవుని దగ్గర నుంచి పరీక్ష అనేటువంటిది ఒకటి వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ అనుభవాలు కలిగినటువంటి వారు చాలా మంది, తెలియనటువంటి వారికి నేను చెప్తూ ఉన్నాను. అయితే సంతోషం అనుభవించినటువంటి నీవు పరీక్ష సమయంలో ఏం చేస్తున్నావు? ప్రకటన గ్రంథంలో భక్తుడు ఒక మాట అంటాడు కదా, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఎందుకు శ్రమ? ఎందుకు ఇబ్బంది? ఎందుకు కరువు? ఎందుకు ఈ పరిస్థితుల్లో నుండి దేశం నడిపించబడాలి? ఎందుకు ఈ పరిస్థితుల్లో నుండి వ్యవస్థ నడవాలి? ఇప్పుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆయన దగ్గరకు శిష్యులు వచ్చి, ప్రభువా, గోధుమలు గురుగులు కలిసి ఒక చోటనే పెరుగుతున్నాయి, నువ్వు మాకు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి ఆ గురుగులను తీసేస్తాం అన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, వద్దు వద్దు,
వాటితో కలిసి పెరగనివ్వండి. అయితే ఒక కాలము రాబోతుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆమె చెప్తాం అందరం కూడా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. రెండవది, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. దుష్టుడు ఎవడు తరమకుండా వాడంతటకు వాడే పారిపోతూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే నీడ చూసుకునే భయపడి చచ్చిపోతాడు. కానీ నీతిమంతుడు చంపేటువంటి శ్రమ ఎదురొచ్చినా కానీ దానికి ధైర్యంగా నిలబడతాడు. ఒక కాలం రాబోతుంది, వెయిట్ చేయండి. గోధుమలను గురుగులను నేను వేరు చేయబోతున్నాను. ఎందుకు శ్రమ, ఎందుకు ఇబ్బంది, ఎందుకు ఇరుకు? అపొస్తలుడైనటువంటి పౌలు గారు మరొక మాట ఏం మాట్లాడతాడో తెలుసా? శ్రమ రాకముందు నేను ఎలాగున్నానో, కానీ శ్రమ నాకు వచ్చిన తరువాత నేను శుద్ధ సువర్ణముగా మార్చబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకనే దైవజనులు పాట రాస్తూ అంటాడు, అగ్నిలో పుటము వేయబడగా నాదు విశ్వాసము, అగ్నిలో పుటము వేయబడగా నాదు విశ్వాసము శుద్ధ సువర్ణమాగునా, నీదు రూపించబడునా, శుద్ధ సువర్ణమాగునా, నీదు రూపించబడునా. తేజోవాసుల స్వాస్యమందు నన్ను చేర్చుటే నీ నిత్య సంకల్పమా, నన్ను చేర్చుటే నీ నిత్య సంకల్పమా. తేజోవాసుల స్వాస్యమందు. దేవునికి స్తోత్రం చెప్తాం. అగ్నిలో పుట్టము వేయబడిన తరువాత నాది విశ్వాసం ఎలాగునైందంటే శుద్ధ సువర్ణముగా మార్చబడింది. శుద్ధ సువర్ణముగా మార్చబడింది. తెలుసా, సువర్ణానికి కూడా ఒక్కోసారి మట్టి పడుతుంది. సువర్ణానికి కూడా ఒక్కోసారి మలినం అంటుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మలినం అంటుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఏం చేస్తారండి? తీసుకుని వెళ్ళి దాన్ని మెరుగు పెట్టించడం, కొలివిలో వేయడం. బంగారం కొలివిలో వేయబడిన తరువాత అంట అది శుద్ధ సువర్ణంగా మార్చబడింది. ఎందుకు ఇబ్బంది, ఎందుకు శ్రమ, ఎందుకు కరువు? నీ ఆత్మీయ స్థితిలో నుండి ఇంక నిన్ను ఒక మెట్టు పైకెక్కించి అధికమైన మహిమలోనికి నిన్ను చేర్చడానికి. ఆమేన్ చెప్తాం అందరం కూడా. ఒక శ్రేష్టమైనటువంటి దీవెనకు నిన్ను వారసురాలుగా చేయడానికే ఈ ఇబ్బంది. ఎంతమంది గ్రహింపునకు వస్తుంది ఇది? ఎంతమంది మైండ్కి వస్తుంది ఇది, తడుతుంది ఇది? ఎందుకు ప్రభువా నువ్వు చూడడం లేదా? ప్రజలందరూ చచ్చిపోతున్నారు, అల్లాడిపోతున్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితి దేనికంటే ఒక అధికమైనటువంటి మహిమలోనికి చేర్చడానికే. ఎంతకాలం ఉన్నా నామకార్థమైనటువంటి భక్తితో, అసలు మార్పు లేనటువంటి అనుభవంలో అలవాటుగా ఆచారంగా చేసేటువంటి భక్తితో అలాగున ఉండిపోయి ఆ భక్తి విధానంలోనే మురిగిపోయి పాడైపోతున్నటువంటి వారికి ఉంటే గోధుమగా లేకపోతే గురువుగా ఉండమని ప్రభు చెప్తున్నటువంటి ఒక కాలమే ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ విధమైన స్థితి విధానాల్లో ఆలోచన కలిగి ఉన్నాం, ఏవి చేస్తూ ఉన్నాం, దీనంతటికీ కారణం ఏంటని
ఆలోచించి నెత్తి నోరు బాదుకు నెక్స్ట్ ఇంక 3 నెలలు పెరిగిద్దంట, ఇంకా 4 నెలలు పెరిగి, ఇంకా 5 నెలలు పెరిగిద్దంట. ఎన్ని నెలలు పెరిగినా కానీ నీ ఆత్మీయ స్థితి గురించి నువ్వు ఆలోచించాలి. ఈరోజు మన ఆత్మీయ విధానాలు డెవలప్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే దేవుడు ఒకరోజు బెల్షాజర్ అనేటువంటి వ్యక్తిని త్రాచులో తూచినప్పుడు ఆయన తక్కువగా కనపడ్డాడట. ఆ రోజు ఒక చేయి వచ్చి గోడ మీద వ్రాయబడినటువంటి మాట, మెనే మెనే టేకే లోపార్సిల్. ఏంటిది? నీ పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను త్రాచులో తూచాడు, నువ్వు ఆ త్రాచులో తక్కువగా కనబడ్డావు కాబట్టి దేవుడు నీ లెక్క ముగించాడు అని రాజుకు అందినటువంటి వర్తమానం. ఒకవేళ త్రాచులో తూయబడేటువంటి దినాలు ఆసన్నమవుతున్నాయని, ఒకవేళ ఆ త్రాచులో పెట్టిగాన నిన్ను చూస్తే ఒకవేళ తక్కువ స్థితిలో కనబడతావేమోనని నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి ప్రభు ఇచ్చిన ఒక గ్రేస్ పీరియడ్ కావచ్చు. ఇది ఒక కాలం. ఇంకా ఎక్స్టెన్షన్ చేశాడేమో బహుశా. పర్టికులర్గా మన ఇండియా మీద దేవునికి ఎంత ప్రేమ. ముందు పరిస్థితులు ఉన్నా కానీ సమయాన్ని అనుకూలపరుస్తూ ఉన్నాడు కొంతమంది మార్పు చెందడానికి. ఈ మధ్య నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, సంఘం వెలుపటి వ్యక్తే ఫోన్ చేసి మాట్లాడుతూ అన్నాడు, పాస్టర్ గారు, ఈ కరోనా ఎఫెక్ట్ అయిపోగానే వెంటనే మీరు నాకు బాప్తిస్మం ఇవ్వాలి. నేను చాలా సంతోషపడ్డాను, సేమ్ టైం ఆశ్చర్యపోయా. ఏంటి సడన్ గా ఈ మార్పు కారణం? ఎన్నిసార్లు చెప్పుంటాను, అయ్యా, ఒకటి నీటి మూలముగా ఒకటి ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ వాడు తండ్రి రాజ్యాన్ని చూడలేడు, తండ్రి రాజ్యంలోనికి వెళ్ళలేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తనను తాను తగ్గించుకొని బాప్తిస్మం తీసుకొని మనకు సాదృశ్యం అయ్యాడు అని ఎన్ని మాటలు చెప్పినా కానీ ఆ పాస్టర్ గారు వద్దు, కొంచెం టైం కావాలండి. ఎందుకు? ఇంకేదో పెండింగ్ ఉంది పనికి మాలిన పని చేయడానికి. బాప్తిజం తీసుకుంటే పాపం చేయకూడదు అంట కదా. అంటే నీకు తెలుసు, అంటే పాపం చేయడానికి బాప్తిజాన్ని పెండింగ్ చేస్తున్నావు, అవునా? తప్పు చేయడానికి రక్షణను దూరం చేస్తున్నావు అన్నమాట నువ్వు. అంటే ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది, ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది. ఇప్పుడు చెప్పు, ఈ ప్రశ్నకు సమాధానం. తెలిసి చేసినటువంటి తప్పుకు క్షమాపణ ఉంటుందా? నీకు తెలియకుండా ఏం జరగడంలా, అంత నీకు తెలిసే జరుగుతుంది. మరి తెలిసి నువ్వు చేస్తున్నటువంటి దానికి క్షమాపణ పొందుకోగలనని నువ్వు బహుశా అనుకుంటున్నావా? తెలిసి రోడ్ల మీదకి వెళ్తుంటే పిచ్చి కొట్టుడు కొడుతున్నారు పోలీసులు వాళ్ళు. తెలిసి రోడ్డు రే, నీకు తెలుసా బయట భయంకరమైన పరిస్థితి ఉందని నీకు తెలుసుగా? తెలిసి కూడా వచ్చావంటే ఏంటి? తెలిసి కూడా తిరుగుతున్నావంటే ఏంటి? తెలిసి కూడా నువ్వు చేస్తున్నావంటే ఏంటి అర్థం? నువ్వు శిక్షకు అర్హుడివి. పాస్టర్ గారు, నాకు అర్జెంటుగా బాప్తిస్మం తప్పకుండా ఇస్తానయ్యా, ప్రభు అనుకూలపరిస్తే సమయాన్ని తప్పకుండా ఇస్తాను. ఒక తెలియనటువంటి మార్పు ఎప్పుడు కలుగుతుంది? ఈ టైంలో నేను అనుకున్నాను, ప్రభువా, అందుకనే ఇంకా నువ్వు టైం ఎక్స్టెన్షన్ చేస్తున్నావేమో. ఇలాగున రక్షణ పొందవలసినటువంటి ప్రజలు అనేక మంది లక్షలుగా కోట్ల సంఖ్యలో ఉన్నారు కాబట్టి అయ్యా, ఇంకా నీ ప్రేమను ఇలాగున ఈ ప్రపంచం మీద చూపిస్తున్నావు నువ్వు. నీకు వందనాలయ్యా, నిజంగా నువ్వు ఎంతో గొప్ప దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది కదా, ఒకడు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన ఆలస్యం చేసేవాడు కాడు, కానీ ఇంకా నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో రక్షణ అనుభవంలోనికి నడిపించబడు నిమిత్తం ఏ ఒక్కడు కూడా నరకమునకు వెళ్ళుట ప్రభు చిత్తము కాక పరలోక రాజ్య ప్రవేశము ప్రభు అందరికీ కల్పించాలని ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఇది సత్యం, ఇది సత్యం.
దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి శ్రమ, ఏంటి ఇబ్బంది? ఏడవడం, గందరగోళం అయిపోవడం మానేసి ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్క నిమిషం అందరూ ఆలోచించండి. నేను ప్రారంభంలో జ్ఞాపకం చేసినట్లు యూదా బెత్లెహేములో ఉన్నటువంటి ఎలిమెలెకు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? శ్రమ, ఇబ్బంది వచ్చిన తర్వాత ఒక్క క్షణము కూడా వాళ్ళు ఆలోచించలా. అరే అసలు ఇది ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, దీనికి మా తప్పిదం ఏమైనా ఉందా, లేకపోతే ఇది మాకు పరీక్ష, మేము ఉండగలమో లేదోనని. ఆనాడు అబ్రహాముకు దేవుడు పరీక్ష పెట్టినట్లు ఇది మాకు పరీక్ష, ఇది శ్రమ, ఇది ఇరుక, అయితే ఇది దేని వల్ల వచ్చింది, దీనికి కారణం ఏంటి, ఈ పరిస్థితులకు కారణం ఏంటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెట్టే బేడ సర్దుకొని సావానంత మూట. ఎవరనుకున్నారు వీళ్ళు తెలుసా? అప్పటి వరకు దేవుని మహిమను అనుభవించినటువంటి వారే, అప్పటి వరకు దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వారే. సద్దు సద్దు పెట్టబేడా, సద్దు లేదు ఇక్కడ, అక్కడ ఏదో బాగుందంట, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ బాగుందంట, అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడ లేదు, అక్కడ ఉంది. లేనటువంటి ప్రదేశమేమో ఆశీర్వదించబడిన ప్రదేశం, ఉన్నటువంటి ప్రదేశమేమో శాపగ్రస్తమైనటువంటి ప్రదేశం. నీకు ప్రదేశంతో పని లేదు, ఉంది లేదు అంతేనా? ప్రదేశం ఏమైనా పర్లేదా? ఏ ప్లేస్ అయినా పర్లేదా? దేవునికి స్తోత్రం చెప్దాం. అబ్బాయి లోతు, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాడయ్యా. నీకు కూడా గొర్రెలు విస్తారంగా చక్కగా పనివారు అందరూ ఎందుకంటే అబ్రహాం గారి పనివారికి, లోతు గారి పనివారికి ఒకరోజు చిన్న గొడవ జరిగింది. ఆ గొడవను బట్టి అబ్రహాం గారు లోతు గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇదిగో లోతు, ఎంతైనా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాడు కాబట్టి ఈ ప్లేస్ సరిపోవడం లేదు కాబట్టి ఇదిగో నువ్వు ఒక ప్రదేశాన్ని ఎంచుకో. ఇదిగో నువ్వు తూర్పు దిక్కునికి వెళ్తే నేను పడమర దిక్కునికి వెళ్తా, నువ్వు ఉత్తర దిక్కునికి వెళ్తే నేను దక్షిణ దిక్కుకి వెళ్తా. ఏ దిక్కు కావాలో, ఏ ప్లేస్ కావాలో కోరుకోమన్నప్పుడు కన్నులెత్తి ఒక పట్టణాన్ని చూశాడంట లోతు గారు. ఆయన కన్నులెత్తి చూసినటువంటి పట్టణమే శాపగ్రస్తమైనటువంటి సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణం. పట్టణం ఏదైనా పర్లేదు, అందులో ఉందా లేదా అంతేనా? ఈరోజు క్రైస్తవుడు లేకపోతే దేవుని బిడ్డలు, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆలోచించవలసినటువంటిది, చేయవలసింది ఏంటి? ఏదైనా పర్లేదు, ఉందా లేదా, అదేనా మనకు కావాల్సింది? అదేనా? ఇదే ఆలోచన లేకుండా చేసేటువంటి ఈ పనే మన ఆత్మీయ జీవితాన్ని చాలాసార్లు పతనం చేసింది. చాలా మంది ఆత్మీయ జీవితాలను నామరూపాలు లేకుండా చేసేసి కనుమరుగైపోయారు కొంతమంది. జాగ్రత్త సంసోన్, నువ్వు వెళ్తున్నటువంటి స్థలం ఏ స్థలమో తెలుసా? అది లెక్క చేయలేదు, వెళ్ళాడు. సంసోన్ జీవితం ఎలా ముగించబడిందో మనందరూ కూడా తెలుసు. ఇప్పుడు ఈ కుటుంబం కూడా బయలుదేరి వెళ్తుందండి. చిన్న కరువు, చిన్న ఇబ్బంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనలను పోషించలేడా? 40 సంవత్సరాలు అరణ్యములో పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఆయన బిడ్డలను కాచి కాపాడి నడిపించినటువంటి దేవునికి కొంతకాలం శ్రమలో నిన్ను పోషించి ఆయన తన చేయి అందించలేడా? అంటే నీ విశ్వాస స్థాయి ఏంటి? ఈరోజు నీ విశ్వాస ఆ స్టామినా పడిపోతున్నటువంటి వారు, జారిపోతున్నటువంటి వారు, కృంగిపోతున్నటువంటి వారు ఏంటి? మీ విశ్వాస స్థితి, పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. అంతేకాకుండా ఎలిమెలెకు కుటుంబాన్ని ఈరోజు ప్రభు మనకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఒకవేళ నువ్వు కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాడివేనా? ఆలోచనలే పనిచేస్తున్నాయి నీలో కూడా, ఆ విధి విధానాల్లోనే నువ్వు ముందుకు కొనసాగుతున్నావా? జాగ్రత్త, ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందామండి. ఈ రోజు మనం అందరం కూడా
వెళుతున్నామంటే కాలగమనంలో పడి అట్టాగును కొట్టుకుపోతున్నామంటే కాదు, కానీ ఒక సెకండ్ ఆగి ఏంటి ఈరోజు మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, దేని వల్ల ఇది జరుగుతుంది, దీని తరువాత ఏమి జరగబోతుంది, దేవుడు ఎందులోకి నడిపించబోతున్నాడు మనల్ని, ఆలోచన కలిగిన వారమై ముందుకు కొనసాగాలని నేను మనవి చేస్తున్నాను. వెళ్ళిపోయారు. ఆ మోయాబు దేశం శాపగ్రస్తమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలోనికి వెళ్ళిపోయి ఏం సంపాదించుకున్నారు, ఏం తెచ్చుకున్నారు? ఈరోజు దేవుని సన్నిధిలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఒక తాత్కాలికమైన ఇబ్బంది, తాత్కాలికమైనటువంటి శ్రమ వస్తే కదలకుండగా నువ్వు నిలబడి ఉండడం నీకెంతైనా మేలు. కరోనా వస్తే ఏమని చెప్తున్నారు? కదలకుండగా ఉండండి, ఇళ్లలో నుండి బయటకు రాబాకండి. బయటకు వస్తే పోతారు, చచ్చిపోతారు. బయటకు వస్తే చచ్చిపోవడమే కాదు, మీతో పాటు దీన్ని ఇంకా అనేక మందికి మీరు అంటించిన వారు అవుతారు. కాబట్టి మీరు ఇళ్లలోనే ఉండండి. ఇళ్ళు మొత్తుకుంటున్నారు. అయినా కానీ ఇంకా కొంతమంది బాధ్యత లేకుండా బయట తిరిగేవాళ్ళు, పనుండి బయటకు వెళ్ళడం వేరు. ఈ మధ్య ఆ న్యూస్ చూస్తుంటే, ఎందుకురా బయటకు వచ్చావని ఒక పోలీసు ఆయన అడుగుతుంటే ఆడు చెబుతున్న సమాధానం ఏంటంట, ఏమి లేదండి, ఎట్టొద్దు చూద్దామని వచ్చాడంట. ఎట్టుందో అలా మరి ఇది కాడే ఉన్న ఒక ఇన్స్పెక్టర్ ఏమో ఎట్టుందో చూద్దామని వచ్చానండి బయట. అవునా, సరే రాయి అని నాలుగు పక్కన తగులుకొని 4 బాదులు బాది, ఇదిగో బయట ఎట్టుంది, స్తోత్రం చెప్తావా? బయట ఎట్టుందో చూద్దామని వెళ్తే ఇదిగో బయట ఎట్టుందని చెప్పేసి తలా పక్క తగులుకొని 4 దెబ్బలేస్తే ఆహా బయట ఎట్టుందా అనుకొని పోయినోడు పర్లా వెనక్కి తిరిగి, ఎందుకంటే బయట ఎట్టుందో అర్థమైంది. కాబట్టి ఏం చేయాలి? కదలకుండగా ఒక చోట స్థిరముగా నిలబడి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు కూడా అవే. నువ్వు స్థిరముగా నిలబడి ఉండు. దేవుని దగ్గర నుంచి నువ్వు శక్తి పొందుకునేంత వరకు, దేవుని దగ్గర నుంచి ఒక శ్రేష్టమైన అనుభవం నీకు వచ్చేంత వరకు, దేవుడు పర్మిషన్ ఇచ్చేంత వరకు, దేవుని కనికరం మరలా మన దేశం మీదకి దిగి వచ్చేంత వరకు మీరు నిలబడి ఉండండి. అలాగున మీరు కదలకుండగా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లూకాసు వార్తలో కూడా చెప్పిన మాట ఇదే కదా, పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు పట్టణములోనే నిలబడి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే బయట మరణదూత సంచారం చేస్తుంది, బయట శ్రమ సంచారం చేస్తుంది. ఆగండి, కొంతకాలం నేనే పెట్టాను ఈ గడువు. ఎందుకో తెలుసా? దాన్ని జయించగలిగినంత శక్తిని మీరు గృహాల్లోనే ఉండి పొందుకోవాలని. టైం కుదరట్లేదు అంటున్నారు కదా. బిజీ లైఫ్లు అయిపోయినాయి కదా అందరి. పొద్దున పోయినటువంటి వాడు రేత్రి ఇంటికి వస్తున్నాడు, ఇంటికి వచ్చినటువంటి వాడు ఒక ముద్ద తినేటప్పటికే పని అయిపోతుంది. ఇంకా పడుకోడు, పొద్దున లేచి మళ్ళా ఆడావిడిగా. దేవుని బిడ్డలది అదే పని అయిపోయింది. దేవుని బిడ్డలు కానటువంటి వారిది, క్రైస్తవేతరులది అదే పని అయిపోయింది. అంటే సమయం తక్కువైపోయింది దేవునికి. ఇప్పుడు నీకు కావలసినంత సమయం ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు బయట ఉన్నటువంటి ఆ శ్రమను ఎదిరించేంత శక్తిని నువ్వు సంపాదించాలని. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏం చేయాలి ఇప్పుడు? బయటికి వెళ్ళాలా, ఉండాలా ఇంట్లో? ఇరుకు ఇబ్బంది వచ్చింది, బయటికి వెళ్ళాలా, ఇంట్లో ఉండాలా? నయోమి కుటుంబం ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చేయాలి? బయటికి వెళ్ళాలా, ఉండాలా? ఇదిగో కరువు కాలం వచ్చింది. నేను ఒక మాట చెప్పనా, మనం ఆరాధించే దేవుడు ఆయన పోషకుడు. స్తోత్రం చెప్తారు అందరూ కూడా. అడవిలో సింహపు పిల్లలైనా లేమిగొలి ఆకలి కొట్టేమో కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువా. అందుకనే ఆయన ఒక పాట పాడుతూ, యేసుని గారు చక్కని పాట పాడుతూ అంటాడు కదా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా,
ఇతని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు. ఎవరున్నంత వరకు? ఎవరున్నంత వరకు? మరి ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడండి? ఇశ్రాయేలీలను కాచు దేవుడు, కునుకడు, నిద్ర పోయేటువంటి దేవుడు కాడాయన. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ సందర్భంలో ఉన్నా ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. నీ పరిస్థితి తెలుసు. విశ్వాసంతో నువ్వు నిలబడితే ఆయన ఏ దిక్కు నుండైనా నీకు సహాయాన్ని పంపించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధంగానైనా ఆయన నీకు సహాయం చేయగలడు. అయితే నువ్వు నిలబడి ఉండాలి. అంతము వరకు పోరాడువాడే జయం పొందుకుంటాడు. మధ్యలో పారిపోయేటువంటి వాడికి ఏ కిరీటాలు రావు. పిరిగివాడనే ఒక ముద్ర వచ్చింది. పిరిగివాడనే ఒక ముద్ర వచ్చింది. ఒకరోజు అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ యుద్ధం చేస్తుందంట. యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అందరూ ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నారు. యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రాణాలకు తెగించి అందరూ కూడా పోరాడుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి యుద్ధం చేయకుండా పారిపోయి వెనక్కు పరిగెడతా వస్తున్నాడంట. ఆ సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తే, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తే పారిపోయి వెనక్కు పరిగెడుతూ వస్తూ వస్తూ అలెగ్జాండర్కి కనపడ్డాడు. వెంటనే వచ్చి అలెగ్జాండరు ఆపాడతనే ఆగాడు. చూశాడు. రాజు కదా. అయ్యా, ఎక్కడికి రా వెళ్తున్నావు నువ్వు? ఎవరు నువ్వు? నేను మీ సైన్యంలో వాడినానండి. అవునా, మా సైన్యంలోనే వాడివా? నీ పేరేట్రా? నా పేరండి, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. ఆడు కూడా అలెగ్జాండర్ పేరే పెట్టుకున్నాడు. రాజు పేరే సైనికుడు కూడా పెట్టుకున్నాడు. అలెగ్జాండర్. అలెగ్జాండర్, అయితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను అమ్మో వాళ్ళతో పోరాటం అసలు మన వల్ల కాదు. వాళ్ళని జయించలేకపోతున్నాం, వాళ్ళని పోరాడలేకపోతున్నాం, వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాం, అందుకనే వెనక్కి తిరిగి పారిపోతున్నాం అన్నప్పుడు అలెగ్జాండర్కి పిచ్చి కోపం వచ్చేసిందంట. విపరీతమైన కోపం వచ్చి వాడిని చూసి అంటున్నాడంట, రే నువ్వు పెట్టుకున్నటువంటి పేరు ఏంటో తెలుసా నీకు? అలెగ్జాండర్ అంటే ఏంటో తెలుసా? అతను ప్రపంచాన్ని జయించినటువంటి ఒక వీరుడు. 33 సంవత్సరాల వయసులోనే అలెగ్జాండర్ ది గ్రేట్ గా పేరు పొందినటువంటి ఒక వ్యక్తి. నా పేరు నువ్వు పెట్టుకొని పారిపోవడానికి నీకు సిగ్గుగా లేదు? అర్జెంటుగా నువ్వు నీ పేరైనా మార్చుకో, లేకపోతే నీ బ్రతుకైనా నువ్వు మార్చుకో. దేవునికి స్తోత్రం చెప్దాం. నీ పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో. నువ్వు పెట్టుకున్నటువంటి పేరు అలెగ్జాండర్. ఆయన ప్రపంచాన్ని జయించినటువంటి ఒక వీరుడు. కానీ చేస్తున్న పని మాత్రం పారిపోతున్నావు నువ్వు. ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనకు దేవుడు చేసిన వాగ్దానాలు, ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన పిల్లలకు కావలసిన సమస్తమును ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడని నీకు తెలిసి కూడా ఇంకా నువ్వు ఆత్మీయ స్థితిలో పడిపోయి ఇంకా అటు ఇటు చూస్తున్నావంటే ఏమనాలి? ఏంటి పరిస్థితి? ఏ విధముగానైనా ఆయన నీకు సహాయము చేయడానికి సమర్థుడు, చాలిన దేవుడు. ఈ విషయం నీకు జ్ఞాపకం ఉందా? ఈ విషయం నీకు గుర్తుందా? ప్రభు ప్రేమను బట్టి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శ్రమ, ఇరుకు, ఇబ్బంది మానవ జీవితంలో సహజమే. ఎందుకంటే దేవుడు శ్రమ, సంతోషాన్ని, దుఃఖాన్ని దేవుడు జత చేశాడంట. సంతోషము దుఃఖము యొక్క కలయికే మానవుని జీవితం. పూర్తిగా సంతోషంలో నడిపించబడ్డు ఒక వ్యక్తి, పూర్తిగా లాగున దుఃఖములో కూడా నడిపించబడ్డు. శాశ్వతమైన దుఃఖానికి, శాశ్వతమైనటువంటి సంతోషానికి కాలం ముందుంది.
ఈ సమయంలో నువ్వు కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నిలబడితే ప్రభు మాట్లాడిన మాట, నా నామము నిమిత్తం ఈ లోకంలో దేన్నైనా సరే సహించి దేనికైనా సరే ఎదురు తిరిగి తట్టుకొని నిలబడితే ఇహమందు 100 రెట్లు, ఎన్ని రెట్లు? ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో భయపడవలసిన పని లేదు, దడవాల్సిన పని లేదు, జడియాల్సినటువంటి పని లేదు. నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మనకు దూరముగా ఉండేవాడు కాడు, కానీ ఆయన మనకు సమీపంగా ఉండి నిత్యము మనలను కాపాడేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ రోజు మరణ దూత ఐగుప్తు దేశమంతటి మీదకి తిరిగింది, కానీ దేవుణ్ణి ఆరాధించేటువంటి వారి కుటుంబాల్లో ఒక్క కుటుంబంలో నుండి కూడా ఏడ్పు వినబడలేదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటో చెప్పమంటారా? వారు ఏదైతే మోషే గారు ఆజ్ఞ ఇచ్చారో, దేవుని ద్వారా ఒక ఆజ్ఞ పొందుకొని ఏదైతే మోషే గారు ఆజ్ఞ ఇచ్చారో ఆజ్ఞకు కట్టుబడి వారు జీవించారు. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని వధించినటువంటి ఆ రక్తాన్ని ఆ గడప కమ్మెలకు రాసుకొని వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండి నిద్రపోలా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇళ్లలో ఉండి నిద్రపోలా ఆ రాత్రి ఇశ్రాయేలు ప్రజలు ఇళ్లలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. బయట మరణదూత సంచారం చేస్తూ ఉంది, మరణదూత సంచారం బయట జరుగుతూ ఉంది. ఏ ఒక్క దేవుని బిడ్డ కుటుంబాన్ని తాకడానికి మరణదూతకు అధికారం ఇవ్వబడలేదు. ఎందుకో తెలుసా? వారు క్రీస్తు యేసునే ధరించుకొని తనకి సాదృశ్యమైనటువంటి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని గడప కమ్మెలకు రాసుకొని బయటకు రాలా. దేవుని బిడ్డలు అన్నిటిని జయించేస్తారా, అన్నిటిని ఎదుర్కొంటారుగా అని చెప్పేసి నేను దేవుని బిడ్డనేనని బయటకు రావడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, లోపలుండి మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. బయట తిరగడానికి కాదు, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే బయట తిరగడానికి కాదు ఈ టైము. నువ్వు దేవుని బిడ్డవై ఉండి గృహములోనే నీ ఇంట్లోనే ఉండి ప్రార్థన చేయడానికే నీకు ఈ టైం. వారెవరు బయటకు, ఇశ్రాయేల్ సర్వ సమాజంలో ఏ పెద్ద కూడా ఆ రాత్రి బయట సంచారము జరిగించాల. అలాంటి రాత్రులు మనకి ఎన్నో ఈ దినాల్లో ఉందాం, జరిగిద్దాం. విజ్ఞాపన పూర్వకమైన ప్రార్థనలు చేద్దాం, విశ్వాసంతో కనిపెడదాం. దేవుడు మన దేశాన్ని స్వస్థపరచబోతున్నాడని ఒక నిరీక్షణ కలిగి ఉందాం. తిరిగి మరలా మనం అందరం సమాజముగా సమూహముగా కూడుకోబోతున్నామని చెప్పేసి ఒక ధైర్యం కలిగినటువంటి ఆత్మతో ప్రార్థన చేద్దాం. ఆ దినాలను దేవుడు మనకు సమీపం చేసి నడిపించునుగాక. జ్ఞాపకం చేస్తున్నాను, నిత్యం ప్రార్థనలో ఎలిమెలెకు కుటుంబాన్ని జ్ఞాపకం చేశాను. ఎలిమెలెకు కుటుంబము వలె కాక తర్వాత నయోమి గారు ఆ మోయాబు దేశం నుండి వచ్చేసారు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. కానీ ఏ స్థితిలో వచ్చారు? 4 వెళితే 3 కుటుంబస్తులను కోల్పోయి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక కోడలితో మరలా తిరిగి యోధా బెత్లెహేము. ఆ సాదృశ్యాలు, ఆ జ్ఞాపకాలన్నీ ఎందుకో తెలుసా? దేవుడు చెప్తుంది, నీ కుటుంబంలో నుండి ఏ ఒక్క వ్యక్తిని నువ్వు కోల్పోవడానికి వీలు లేదు. ఆమెను చెప్దాం అందరం కూడా. ఏ ఒక్క వ్యక్తిని కోల్పోవడానికి వీలు లేదు. అందుకనే దేవుడు వాళ్ళ సాదృశ్యంగా మనకు చూపించి ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. విడనాడక ఆయన బలమైన హస్తం మనకు తోడుగా ఉండి మనలను నడిపిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా అతి త్వరలో మేము విడుదల పొందుకొని తిరిగి మరలా పేతురు వలె వాళ్ళకది లాక్డౌన్, అపోస్తలులకు ఈ లాక్డౌన్ అపోస్తలులకు కూడా వచ్చింది. మనకే కాదు, ఈ లాక్డౌన్ అపోస్తలులకు కూడా వచ్చింది. అపోస్తలులకు లాక్డౌన్ వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఏదో కొత్తగా పెట్టారు, బాగుంది పేరు అనుకుంటున్నారా? కానీ అపోస్తలుల కాలువలోనే స్టార్ట్ అయింది లాక్డౌన్. మనం భయపడాల్సిన పని ఏదో కొత్తగా అనుకోకండి. కాకపోతే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా ఏ ఆదివారం మందిరం మోయబడినటువంటి దాఖలా లేదు.
అది కొంచెం బాధాకరమైనటువంటి పరిస్థితి అయినా కానీ ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తే అపోస్తుల కాలంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి లాక్డౌన్ తరువాత బయటకు వచ్చి సువార్త ప్రారంభిస్తే ట్రిప్పుకు 3,000 మంది, ట్రిప్పుకు 5,000 మంది, వేల మంది. అది ఒక ఉద్యమం. అలాంటి ఉద్యమాన్ని రానున్న దినాల్లో దేవుడు తిరిగి మన దేశానికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. విశ్వాసంతో ఉందాం. ఎందుకంటే తప్పులు చాలా మంది చేశారు, తప్పులు చాలా మంది జరిగించారు. అయితే ఒక ఆఖరి క్షమాపణగా ప్రభు పాదాలు పట్టుకుంటున్నారు చాలా మంది నేటి దినాల్లో. ఒక ఆఖరి అవకాశం ఇవ్వయ్యా అని అడుగుతున్నారు దేవుణ్ణి. చివరి టైం ఇవ్వయ్యా మాకు అంటున్నారు ప్రార్థనలో. ఎంతోమంది చేస్తున్నటువంటి ప్రార్థనలు, నాకు తెలిసినటువంటి ప్రార్థనలు, అయ్యా ఒక్క గడువులు అడిగాం, కానీ ఇది ఫైనల్ లాస్ట్ గడువు. ఇది ఇంకా ఒక్క గడువు. ఎందుకంటే విపరీతమైనటువంటి పరిణామాలు ఎదురవుతున్నటువంటి దినాలు ఇవి. ఒక్క గడువు ఇవ్వయ్యా మాకు, ఒక్క గడువు ఇవ్వయ్యా. దేవుడు ఎన్నో గడువులు ఇస్తూ వచ్చాడు. మనము నమ్ముదాం, దేవుడు మరొక గడువు కూడా మనకు ఇవ్వబోతున్నాడని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే రక్షణ అనుభవంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నవారు కొంతమంది, బాప్తిసాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు కొంతమంది, యథార్థమైన జీవితం జీవించడానికి ఒక బలమైన తీర్మానం చేసుకున్నటువంటి వారు కొంతమంది. ఇంతవరకు ఇలాంటి తీర్మానాలు చేసుకొని పడిపోయి అయ్యా ఇంకా ఆఖరి గడువు ఆయన పాదాలు పట్టుకుంటున్నటువంటి వారు ఎంతో మంది నిమిత్తము దేవుడు ఒక గడువు మనకి ఇవ్వబోతున్నాడని నిశ్చయముగా నమ్ముదాం. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. పాపంతో ఒక వ్యక్తి మరణిస్తే పరలోక రాజ్య ప్రవేశాన్ని అంత మాత్రం అతను పొందుకోలేడు. కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళడం, మనలో చాలా మంది నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టము లేదు. కనుక మరికొంత అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అవకాశాన్ని బట్టి ఇకనైనా బలంగా నిలబడతాం, బలమైనటువంటి కార్యాలు దేవుని కొరకు చేద్దాం. విశ్వాస జీవితంలో మనకంటూ ఒక స్టాండర్డ్ బేస్ వేసుకుందాం, ఒక పునాది వేసుకుందాం. ఇక ఎన్ని తుఫానులు వచ్చినా, ఆ యూదా బెత్లెహేములో వచ్చినట్టు కరువులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ప్రాణాలైనా సరే పెట్టడానికి సిద్ధపడదాం. కానీ వచ్చిన శ్రమకు మాత్రం ఇక లొంగేటువంటి ఛాన్స్ ఎవ్వరి జీవితాల్లో ఇవ్వద్దు. హతసాక్షి అనేటువంటి పేరు చాలా గొప్పది. హతసాక్షి అనేటువంటి పిలుపు చాలా గొప్పది. ఘాతకురాలన్నటువంటి పిలుపు చాలా నీచమైంది. ఏది బాగుంది? విశ్వాసఘాతకుల అవసరమైతే దేవుని కొరకు హతసాక్షి. ఇదిగో ప్రకటన గ్రంథంలో బలిపీఠం కింద వధించబడిన ఆత్మలు కొన్నిటిని నేను చూసి తిని. బలిపీఠాల కింద కొన్ని ఆత్మలు, వారే వధించబడిన దేవుని రాజ్య సువార్త నిమిత్తము వధించబడిన హత సాక్షులు. అందులోనైనా చేరడానికి సిద్ధపడదాం. కానీ ఇక ఏ శ్రమకు, ఏ ఇబ్బందికి, లోకానుసారమైన ఏ కార్యాలకు, ఏ పట్టింపులకు, ఏ పంతాలకు, ఏ నామకార్థమైనటువంటి భక్తికి, లోకానుసారమైనటువంటి పోకడలకి ఇక మనము లొంగకుండగా దేవుని కొరకు ఒక బలమైనటువంటి రాజ్యంగా కట్టబడేటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ ఆరాధనను ముగించుకుందాం. మీరు ఏ స్థలాల్లో అయితే ఉన్నారో ఆ స్థలాల్లోనే మీ తలలోంచి మోకరించి లైవ్ చూస్తున్నటువంటి వారందరూ కూడా మీరు ఏ స్థలంలో ఉన్నా మీరున్నటువంటి స్థలాల్లో ఒక్క నిమిషం మోకరించండి. ఎందుకంటే చేస్తున్నటువంటి ప్రార్థన చిన్నదే కావచ్చు, కానీ ఒక బలమైన కార్యాన్ని సాధించగలదు. ఆ ప్రార్థన ఒక బలమైన విశ్వాసములోనికి మనలను నడిపించగలదు. ఒక బలమైన శ్రేష్టమైనటువంటి కార్యం మన ద్వారా ప్రభు జరిగించడానికి ఆ ప్రార్థనే కారణం అవ్వచ్చు. అందుకని ఒక్క నిమిషం అందరం కూడా మోకరించి, ప్రభువా నాకు మరొక అవకాశాన్ని ఇవ్వబోతున్నామని నమ్ముచున్నామయ్యా. విశ్వాస్యతలో ఇంకా బలాన్ని పొందుకున్నట్లు, స్థిరత్వాన్ని సంపాదించినట్లు, ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో ఇక పట్టు విడవకుండా నాయన గురిని చూసినటువంటి నేను ఆ గురివైన నిన్ను చేరేంత వరకు ప్రభువా నా పరుగు కట్టబుట్టించేంత వరకు ఆగక
ముందుకు కొనసాగించబడేటువంటి కృపను నాకు అనుగ్రహించండి అయ్యా. హృదయపూర్వకమైనటువంటి ఒక ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రాలు. ఇంతవరకు కాపాడాడు దేవుడు. ఇక ముందు కూడా ప్రభు ఆయన దయా కిరీటాన్ని, దక్షిణ హస్తాన్ని చాచి మనలను కాపాడునట్లు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. కృపగలిగిన దేవా కన్న తండ్రి మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి. హృదయపూర్వకమైన ఒక చిన్న ప్రార్థన, అందరం కూడా హృదయపూర్వకమైన ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవా మీకు స్తోత్రం. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగాను నా పాత్రలు చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకట మరునైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నిల్పుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగాను నా పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి. పాడదాం అందరం, పాడుతూ ప్రభును స్తుతిద్దాం. చీకట మరునైన నా వంక చల్లగా, చల్లగా చూడుమయ్యా, చీకట మరునైన నా వంక చల్లగా, చల్లగా చూడుమయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య మీకు స్తోత్రం. దేవుని నాయన, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మరొకసారి మేమందరం కూడా ఈ విధంగా కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం. కాలములు సమయములు మీరు మీ స్వాధీనంలో ఉంచుకున్నారయ్యా. మా జీవితంలో ఏ సమయంలో ఏది అవసరమో, ఎలాగను మమ్మలను నడిపించాలా మీ కృపను బట్టి నడిపిస్తూ ఉన్నారు. ఈ విధంగానైనా నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారా నాయనా అనేక మంది బిడ్డలు
ప్రభువా, నీ మాటలు వినడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతవరకు ఈ పరిస్థితి మా జీవితాల్లో కొనసాగించబడిందో మాకు తెలియదు, కానీ మేము నమ్ముతున్నాం ఒకానొక దినాన ప్రభువా మీరు మాకు విడుదలను అనుగ్రహించబోతున్నారని. నిశ్చయముగా నీ కృపను మా పట్ల మీరు చూపుతున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు ప్రభువా లోకంలో నాయన అనాథలుగా మారిపోతున్నారు, హాస్పిటల్ పాలైపోతున్నారు. కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోయారు, వేల మంది లక్షల మంది ప్రజలు ప్రభువా హాస్పిటల్లో ఉన్నారు. కోట్ల సంఖ్యలో ప్రజలు భయాందోళనకు గురైపోయి ఏ సమయంలో ఏ వార్త వినవలసి వస్తుందా అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు. మీరు సృష్టించినటువంటి ఈ సృష్టి మీద ప్రభువా ఈ వైరస్ ఎందుకు ఏలుబడి చేస్తూ ఉందో, ఎందుకు మీరు ఈ శ్రమను అనుమతించారో ప్రతి ఒక్కరూ ప్రభువా ఆలోచన కలిగి, ఆత్మానుసారమైన గ్రహింపు కలిగి ముందుకు కొనసాగునట్లు నీ కృపను చూపించండి అయ్యా. నీకు వందనా. నిన్ను ఆశ్రయించిన బిడ్డలకు ఏ మేలు కొదవు లేదని మీరు చెప్పారు కనుక సమృద్ధితో నింపండి. కుటుంబాలకు మీరు పోషకులుగా మారండి, కుటుంబాలకు మీరు రక్షణ కవచంగా మారండి. మేము చేస్తున్న ఈ స్తుతుల ద్వారా ఒక దుర్గమును మీరు స్థాపించండి. ఒక నూతనమైన దీవెన ఆశీర్వాదముతో బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. పస్తు పడుకుంటున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఒక పూట తిని కడుపు నింపుకునే బిడ్డలు ఉన్నారు, మంచి నీళ్లు తాగి కడుపు నింపుకునే బిడ్డలు ఉన్నారయ్యా. ఇదిగో నాయన ఎంతో మంది బిడ్డలు ప్రభువా హాస్పిటల్లో కుటుంబస్తులు కొంతమంది ఉంటే వారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియని స్థితిలో ఇళ్ల దగ్గర గడుపుతున్నారయ్యా ఎంతో మంది. ఒక చిన్న బిడ్డ 7 సంవత్సరాల బిడ్డ 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని చెప్పేసి ఆ బిడ్డను తీసుకుని వెళుతున్నప్పుడు ఆ తల్లి పడుతున్నటువంటి వేదన, ఆ తల్లి పడుతున్నటువంటి బాధ నిజముగా నాయన మా గుండెలను కలిచి వేస్తూ ఉంది. ఇదిగో ప్రభు పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇంత భయంకరమైన పరిస్థితిలోనికి ఎందుకు ప్రపంచం నెట్టబడి ఉందో నాయన, జ్ఞానము కలిగి, తెలివి కలిగి, ఆలోచన కలిగి ప్రభువా ప్రతి ఒక్కరు నీ వైపు చేతులెత్తడానికి నీ కృపను చూపించండి. మీరు సొలొమోను రాజు గారితో మాట్లాడిన మాట, ఇదిగో నాయన ఈ ప్రజలందరూ ఇదిగో ప్రభువా మీరు చెప్పినటువంటి మాట, ఇదిగో వీరందరూ స్వస్థత పొందునట్లు వీరి పాపములు ఒప్పుకొని ప్రార్థనలు చేసి నా పేరు పెట్టబడిన నా జనులు కనుక వారి చెడు మార్గములను విడిచి నా తట్టు తిరిగిన ఎడల వారి ప్రార్థనలు నేను ఆలకించి వారి దేశమును స్వస్థపరుచుదునని మీరు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా దేశ రక్షణ, మా దేశ స్వస్థత మీ చేతుల్లోనే ఉంటూ ఉండగయ్యా. మా దేశాన్ని మీరు బాగు చేయి. అధికారులకు, నాయకులకు, పోలీస్ శాఖ వారికి, అలాగున నాయన వైద్యం చేస్తున్న కంపౌండర్, నర్సులు, డాక్టర్లకు, ఎంతమంది సిబ్బంది నాయన ఈ యొక్క ప్రభువా కరోనా కాలంలో ఉన్నటువంటి డ్యూటీల్లో పాల్గొంటూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డకు మీ కాపుదలనివ్వండి, మీ క్షేమాన్ని ప్రకటించండి. వారి కుటుంబాలను సహితము లెక్క చేయకుండా డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను కానీ, పోలీస్ శాఖ వారిని కానీ, ఇంకనేక మంది బిడ్డలను కానీ, వైద్య సిబ్బందిని కానీ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండి నడిపించి ఇదిగో నాయన అన్ని విషయాల్లో మీ కాపుదలను ఇవ్వమని మరొకసారి మేము ఈ విధంగా కలుసుకునేంత వరకు మాలో ఉన్నటువంటి ఆత్మీయత దినదిన అభివృద్ధి చెందుతూ, మాలో ఉన్న ఆత్మీయత మెట్టు మెట్టు పైకెక్కుతూ దిగజారిపోకుండా ఇంకా బలాన్ని సంపాదించుకున్న వారమై ఒకానొక దినాన నీ సన్నిధిలో ధైర్యముగా నిలబడి కృపను అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ చేతులకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తూ, ఎంతమంది ఈ లైవ్ను వీక్షించి ప్రార్థనలో ఇప్పటి వరకు ఏకీభవించారో వారి అందరికీ మీ కాపుదల విడనాడక నీ బలమైన హస్తమును తోడుగా ఉంచి నడిపించమని, మహిమను మీరే పొందుకోమని పెరేచర్ల, చీర, కంఠపురాజు, కొండూరులో ఉన్న సంఘాలను మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరి కుటుంబానికి మీ కాపుదలనిచ్చి నడిపించం, మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఇంతవరకు మనందరితో కూడా ఉండి మనలను బలపరిచి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని
ఆదరణ, అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వచ్చేంత వరకు, ఇంతవరకు ఈ లైవ్ చూస్తూ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి లోకములోని సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించి బలపరుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. మరొకసారి మనం కలుసుకునేంత వరకు ఈ విధంగా ప్రభు కృప మనకు తోడయుండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.